ఇంకా ఈ అందానికి ఒకటి బోడముండ హైడ్రాని తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పిసిసి ప్రెసిడెంట్ అని ఉంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తాం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అంటే ఏం కావాలి? మొత్తం పేదల కొంపలన్నీ కూల్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చినాం. వాళ్ళని ఆగం చేయకుండా పాపం గరీబోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళని బతకనిచ్చినాం. ఇలా ఏం కూలగొట్టుడు? అది పుస్తకాలు కూడా తీసుకుని పోరాటాలు చదువుకునేటి అంతే గిరితమా? నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ ఐటాంటోని ఎత్తి అవతల వరిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తీసేయన్నా దాన్ని, ఐటాన్ తీసేయనన్నా, పక్క మాటనా? మళ్ళా మొదలు పెట్టిరా ఇక జరాగు 5 నిమిషాలు అది అయిపోతుంది. హైడ్రాని పీకేసి మొదటి సంతకంతోనే తీసి చెరువులో వాడేస్తాం దాన్ని. ఇప్పుడు మనం చేయలేం. 46,000 చెరువులు మంచిగా చేసినాం. ఏమన్నా గుడిసె కూడా కొలగొచ్చామా? ఇల్లు కూడా వచ్చామా? ఇదేమి ఇచ్చేంతరం నాకు అర్థం కాదు. మూసి అని దాని ఎంబడి వాడారు, దానికి ఆడ గరీబులు ఉంటారు పాపం. మూసి ఎంబడిన గరీబులను వాళ్ళని ఏమి ఏడిపించుడు? పొద్దున్న లేతే వాళ్ళు నిద్రపోకుండా, వాళ్ళ కంటి మీద కొనుక్కు లేకుండా, అది ఎవడు చేసే ప్రాజెక్ట్ అయ్యేది కాదు, పీకేది అవుతుందా? 15,000 ఇల్లు కూడా కొడతారట. ధర్మమేనా అది? ఈ రకంగా ఒకటి పనికి మాలిన హైడ్రా తెచ్చి మూసి అది చెయ్యాలి, మూసి మంచిగా చేయాల్సిందే వద్దనేవాడు అన్నాడు. అన్ని వేల ఇల్లు కూడా కొట్టడం ఎందుకు నాకు అర్థం కాదు. అలా ఏం లేదు, భూములు కబ్జా పెట్టే రియల్ ఎస్టేట్ దందా తప్ప దానిలో ఏం లేదు. మూసి ప్రజల కోసం కాదు, నగర ప్రజల కోసం కాదు, ఈజీగా చేయగలిగిన దాన్ని, మామూలుగా చేయగలిగిన దాన్ని నాశనం బట్టి దాన్ని కథం పడతా ఉన్నా. ఏది చూసినా కూడా ఒక రకమైన దోపిడీ, ఒక రకమైనటువంటి గుండాగిరి, అరాచక వ్యవస్థతో ముందుకోతున్నారు తప్ప ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి ఒక్క స్కీమ్ కూడా రాలే.